దీక్షల పేరిట జగన్ ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. కర్ణాటక, మహారాష్ట్రలో ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో తెలుగుదేశం ప్రభుత్వాన్ని తప్పుబట్టడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మాణాత్మక పాత్ర పోషించాల్సిన ప్రతిపక్ష నేత గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రధాన ప్రతిపక్షం నిర్మాణాత్మక పాత్ర పోషించాల్సింది పోయి ప్రతిరోజు కూడా బురద చల్లే కార్యక్రమం ప్రారంభం చేస్తా ఉన్నారు. ఈ రోజు కూడా అతను పట్టిసీమ దండగాని మాట్లాడుతున్నాడంటే అతని అవగాహన రాహిత్యం బయటపడతా ఉంది. జగన్మోహన్ రెడ్డి ఇవాళ జలదీక్షలు మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరి కోసం నీ జలదీక్షలు? ఎవరు మోసం చేయడానికి? నీ తండ్రి చేసిన నిర్వాహకం కాదా ఇవన్నీ? శ్రీశైలం దగ్గర క్యాచ్మెంట్ ఏరియాలో కేవలం 68 టీఎంసీలు వస్తే నువ్వు నాగార్జున సాగర్ మాచర్ల దగ్గర వెళ్ళి బిందునెత్తి మీద పెట్టుకుంటావు. నీళ్ళు ఇవ్వట్లేదు, మంచినీళ్ళు ఇవ్వట్లేదు. కర్ణాటకలో, మహారాష్ట్రలో వర్షాలు పడకపోతే, ఋతుపవనాలు కలిసి రాకపోతే, అక్కడున్న కృష్ణమ్మ శ్రీశైలానికి రాకపోతే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నీళ్లు తేలేదు. ఇవాళ కర్నూలు దగ్గరికి వచ్చి జలదీక్షలని నాటకాలు. కర్ణాటక, మహారాష్ట్రలో ప్రాజెక్టులు కడుతుంటే మేమేదో చేయలేదని ఇష్టారాజ్యంగా ఇవాళ మాట్లాడుతూ ఉన్నాడు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవాళ సుప్రీంకోర్టు ముందు చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం వాదనలు వినిపిస్తూ ఉంది.